3 రోజులు పిల్లల సెలవు కదండి. సాటర్డే, సెకండ్ సాటర్డే, సండే, అలాగే ఈద్ అంట. ఈవినింగ్ స్నాక్ కింద శనగపిండితో అరటికాయ బజ్జీ వేస్తున్నానండి. దీనికోసమని శనగపిండిలో కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్, కొద్దిగా వరిపిండి, అలాగే కొద్దిగా వాము, మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోస్తూ దోశల పిండి కంటే కొద్దిగా చిక్కగా కలుపుకోవాలండి. అరటికాయలని స్లాసెస్గా కట్ చేసుకున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను. ఉప్పు కూడా సరిపోయిందండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక అరటికాయలని ఈ బ్యాటర్లో ముంచి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయ్యాక తీసేయడమేనండి. ఎంతో రుచికరమైన అరటికాయ బజ్జీ అయితే రెడీ అండి. ఇది చట్నీతో కానీ, టమాటా కెచప్తో కానీ, లేదంటే ఊరికనే తినేయొచ్చండి. చాలా టేస్ట్గా వచ్చాయండి.